వదిలేండి. మార్కు 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 1:35. మార్కు 1వ అధ్యాయం 35వ వచనం. ఎవరు ఫస్ట్ తీస్తారో ఎవరు ఫస్ట్ తెస్తారో చేస్తారో చూద్దాం. మార్కు 1:35. చదువు నాన్న, ఎవరు చదువుతున్నారు? 1:35 తీసి చదివి అందులో ఏముందో ఎవరైనా ఎవరేస్తే వాళ్ళు చదివేసి ఏం చేశారు? చేయండి, చేసేయండి. ఎవరో ఒకరికి ఒక టైం అయిపోతుంది. ఏం చేయాలి అక్కడ? చేయండి మరి. సరే బాయ్స్ పాస్ చేస్తాం. బాయ్స్ చేయమని కూర్చొని పుడుకో ఇట్లా చాలు చేయరా. ఓకే, గర్ల్స్ కి ఒక పాయింట్. క్లాస్ పట్టండి. గర్ల్స్ కి ఒక పాయింట్ వచ్చింది. నెక్స్ట్ లూకా సువార్త 11వ అధ్యాయం 52వ వచనం. లూకా సువార్త 11:52. ఎవరు తీస్తే వాళ్ళే. లూకా సువార్త 11:52. Luke chapter 11 verse 52. మైక్లో చదువుతానా? Luke chapter 11 verse 52. లూకా 11:52. అయ్యో ధర్మశాస్త్ర ప్రవేశకులారా, మీరు జ్ఞానమును తాళపు చెవిని ఎత్తుకొని పోతిరి, మీరును లోపల ప్రవేశించరు, ప్రవేశించు వారిని అడ్డగించురని చెప్పారు. ఏముంది అందులో? తాళం చెవి. అట్రావాలి అదిగో తాళం. తాళం చెవి కూడా ఉంది. క్లాస్ పట్టండి గర్ల్స్. మళ్ళీ పాయింట్. మార్కు 6:22. మార్కు 6:22. మార్కు 6:22. మార్క్ chapter 6 verse 22. సరే, బాయ్స్ ఒకటి గర్ల్స్ ఒకటి. ఇప్పుడు బాయ్స్. మార్కు 6:22. ఏనా? మార్కు 6:22 తీసి చదవాలి. మార్కు 6:22. లేచి చదవరా. చదవాలి. గర్ల్స్ కి చేస్తాను. అప్పుడు హేరోదియా కుమార్తె లోపలికి వచ్చి నాట్యవాడి యేసోను కూడా పరిశీలిస్తున్న వారిని సంతోషపడుతుంది. కనుక రాదు, నీకు ఇష్టమైతే ఏదైనా నన్ను అడుగు. కూర్చున్న వారిని సంతోషపరిచి కనుక రాజు నీకు ఇష్టమైతే ఏదైనా అడుగు. ఏం చేయాలి అక్కడ? నాట్యం ఆడండి. నాట్యం ఆడు అంటే డాన్స్. అది చర్యలేగు చేయండి. ఎవరో పాయింట్ సరిపోతుంది. లేరా చేయండి. ఓకే, బాయ్స్ కో పాయింట్ వచ్చింది. క్లాస్ పట్టండి. తర్వాత లూకా 15:22. లూకా గర్ల్స్ కి. లూకా 15:22. లూక్ చాప్టర్ 15 verse 22. లూకా 11:22. చదువు నాన్న, వీళ్ళెవరు చదవట్లేదు. వచ్చా మీకు చదవడం? లూకా చదవండి. 15:22. 15:22. లూక్. అయితే తండ్రి తన దాసులను చూసి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీరికి
కట్టి వీరి చేతికి ఉంగరమును పెట్టి పాదములకు చెప్పులు ఆ వస్త్రమైనా ఉంగరమైనా పెట్టొచ్చు. ఏదైనా చేయొచ్చు. లోపలికి తేకూడదు. ఏదైనా చూపించవచ్చు, ఏదైనా చూపించవచ్చు. అదిగో ఉంగరం. క్లాస్ కొట్టండి గర్ల్స్ కి. అపోస్తుల బాయ్స్ అపోస్తుల కార్యములు 28-23. యాక్ట్స్ చాప్టర్ 28 వర్స్ 23. అపోస్తుల కార్యములు 28వ అధ్యాయం 23వ వచనం. అపోస్తుల కార్యములు 28-23. చదవాలి నాన్న. అపోస్తుల కార్యములు 28-23. ధర్మశాస్త్ర గ్రంథం బైబిల్ నీకు లేకపోతే ఎలాగా? 28-23. దినము నియమించి బసలోనికి ధర్మశాస్త్ర గ్రంథం చూపించండి. బైబిల్ ఏది ధర్మశాస్త్రం? అదే బైబిల్ చూపిరటండి. చూపిండి. పైగా బాయ్స్ క్లాస్ కొట్టండి. మత్తయి 5:36. మాథ్యూ చాప్టర్ 5 గర్ల్స్ మీది. మాథ్యూ చాప్టర్ 5 వర్స్ 36. మాథ్యూ చాప్టర్ 5 వర్స్ 36. మైక్ రాదే చెల్లి మైక్ తీ. గర్ల్స్ నా మైక్ మైక్ చదవమ్మా. మీరు ఎవరు చదవరే? చదువు చదువు. నీకు తలతోడని ఒట్టు పెట్టుకున్నోడు నీవు ఒక తల వెంట్రుకనైనను తెలుపుగా కానీ నలుపుగా కానీ చేయలేదు. ఓకే గర్ల్స్ కి పాయింట్. క్లాస్ కొట్టండి. నెక్స్ట్ లూకా 10:35. లూక్ చాప్టర్ 10 వర్స్ 35. బాయ్స్ లూకా 10:35. లూకా 10:35. ఆగునా ఇద్దరం. ఓకే వెరీ గుడ్ క్లాస్. బాయ్స్ కి బాయ్స్ క్లాస్ బైబిల్ చదవలేదు, డైరెక్ట్ తీస్తారా? సరే నెక్స్ట్ మార్కు 16-19. మైక్ రా. మార్క్ చాప్టర్ 16 వర్స్ 19. మార్కు సువార్త 16వ అధ్యాయం 19వ వచనం. మార్కు సువార్త 16వ అధ్యాయం 19వ వచనం. ఓకే చదువు. ఇంగ్లీష్లోనే తేవాలి మరి. సరే సరే చదవమ్మా. ఏంటిది అందులో ఏముంది? ఏమనుంది? పర్పుల్ క్లాత్ అని ఉందా లేదా? ఏమనుంది అందులో? Read it once again. Read it. After Lord Jesus had gone to them, he was taken up into the heaven and sat at the right hand. 16:19 ఏనా? 16:19 ఏనా? ఆ తెలుగులో చదవండి, ఇంగ్లీష్లో. ఇలాగూ ప్రభువైన యేసు వారితో మాట్లాడిన తరువాత పరలోకమునకు చేర్చుకొనుటది దేవుని కృపాశంగా ఆశీర్వదించు. ఓకే ఇక్కడ వేరే ఉంది. సరే మార్కు సువార్త చేయండి. యాక్షన్ చేయండి. యాక్షన్ చేయొచ్చు కదా. యాక్షన్ చేయండి. చేయండి క్రియేటివ్గా. అక్కడ ఏముంది? ఏ పక్కన కూర్చోబెట్టుకున్నారు? కూర్చొని చూపించండి.
స్పాంటేనియస్గా చేయడం రావాలి. రా, రా. లోపలికి రా. ఓకే, గర్ల్స్ కి పాయింట్. గర్ల్స్ క్లాస్ కొట్టండి. మార్కు సువార్త 1వ అధ్యాయం 32వ వచనం బాయ్స్. మార్క్ చాప్టర్ 1 verse 32. మార్కు సువార్త 1వ అధ్యాయం 32వ వచనం. దగ్గర వేసి పెడుతుంది. మార్కు సువార్త 1వ అధ్యాయం 32వ వచనం. రోగులందరినీ దేవుని వైపు తీసుకురండి. రోగులందరినీ. ఏముంది మార్కు సువార్త 1:32లో? ఏముంది ఒకసారి చదవండి. చదవాలి రా. చదవాలి. సాయంకాలము పొద్దులు జనులు తమ రోగులను దయ్యములు పట్టిన వారిని ఆయన ఎదుట తీసుకుని ఎక్కినానా? ఓకే, రోగులను తీసుకెళ్ళండి ప్రభు దగ్గరికి. రోగి వచ్చింది. ఓకే. ఓకే, వెరీ గుడ్. క్లాప్స్. ఓకే, జీసస్ ఇక్కడ. తెచ్చిన అక్క ఓకే. లూకా 1:32. ఒక మైక్. ఇప్పుడు అదే చెప్పానా? అది మాత్రం లూకా 1:32. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఏంటిది సింహాసనం అంటే ఏంటి? మనకి ఇక్కడ దగ్గరలో ఉన్నది. బలిపేట. బలిపేట. ఓకే, క్లాప్స్. నెక్స్ట్ లూకా 10:35 బాయ్స్. లూక్ చాప్టర్ 10 verse 35. అదే లూకా 10:35. చరణం అన్నట్టు వచ్చో నేను లూకా 10:35. అమ్మాయిలు. ఓకే, వెరీ గుడ్. మళ్ళీ క్లాస్ కొట్టండి బాయ్స్ కి. లూకా 15:22 గర్ల్స్. సరే. లూక్ చాప్టర్ 15 verse 22. లూకా 15. ఏంటి నాన్న? వస్త్రమేనా? చూపించండి వస్త్రం. చిన్న వచ్చినట్టుంది. 15:22. ఓకే, క్లాస్ కొట్టండి. మళ్ళీ లూకా 16:19. లూకా 16:19. లూక్ చాప్టర్ 16 verse 19. వస్త్రం, ఉదాహరణ వస్త్రం ఉంది. పప్పులు ఎవరైనా వేసుకున్నారా? ఓకే. లూకా ఇంకా అంతే. ఇక్కడ మనకి దొరికేవి సరే. మార్కు 1:35. ఇంకొక మైక్. అయిపోయింది అది, అయినా సరే తీయండి మళ్ళీ. ఆయన పెందల కడనే లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. ఓకే, క్లాస్ కొట్టండి. గర్ల్స్ కో పాయింట్. లూకా 17:20. లూక్ చాప్టర్ 17 verse 20. లూకా 17:20. లూకా 17:20. లూకా 17:20. ఏముంది లూకా 17:20లో? బలిపీఠం అని ఉందా? అరే తమ్ముడు. దేవుని రాజ్యం. బలిపీఠం ఉందా? లేదుగా. ఏముందో చూడండి, అక్కడ ఉన్నది నాకు కావాలి. లూకా 17:20. రాయి తీసుకురా పోయి. రాయి బయట ఉంది. రాయి అని లేదా? రాయి లేదు. ఆ దేవుని రాజ్యం చూపించండి. ఎలా ఉంటుంది దేవుని రాజ్యం? వెలుగుతో.
వెలుగుతూ ఉంటుంది. ఒకసారి దాన్ని యాక్షన్ చేసి చూపించండి. అదిగోరా లైట్ ఉన్నారే, లైట్ అదిగో, లైట్ అది. ఓకే, క్లాస్ బాయ్స్కి. లూకా 11:33. లూకా చెర్రీ 11:33. లూకా 11:33. దీపము వెలిగించి చాలు చోటైనను దీపము కిందైనను పెట్టడు కానీ లోపలికి వచ్చి వారికి వెలుగు కనబడుటకు దీపస్తంభము మీదనే పెట్టు. ఏముంది అక్కడ? దీపం ఉంది, దీపస్తంభం ఉంది. దీపము అంటే ఇప్పుడు ప్రెసెంట్ మనకి ఏంటి? లైట్. లైట్ చూపిండి. ఓకే, గర్ల్స్ క్లాస్ కొట్టండి. గర్ల్స్ క్లాస్ కొట్టండి. ఓకే, స్కోర్స్ చూద్దాం. బాయ్స్ గర్ల్స్? బాయ్స్ 7. బాయ్స్ కి 7 అంట.